ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ధీరజ్ ప్రేమ ఇద్దరు వెడ్డింగ్ కార్డు సెలెక్ట్ చేస్తారు. అయితే వెడ్డింగ్ షాప్ అయిన ధీరజ్ ప్రేమకు ఫోటోలు పెట్టి ఒక వెడ్డింగ్ కార్డు ఇస్తాడు. అప్పుడు ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ధీరజ్ ఇలాంటిదే మామూలు అని, అలాగే మా బావగారి ఫోటో పెట్టి కూడా వెడ్డింగ్ కార్డ్స్ చేయండి, నేను మళ్ళీ వస్తాను అనేసి ధీరజ్ చెప్తాడు. అప్పుడు వెడ్డింగ్ షాప్ అయినా సరే అంటాడు. తర్వాత ధీరజ్ ప్రేమ వెళ్ళిపోవడానికి బయటకు వచ్చిన తర్వాత ప్రేమ మళ్ళీ వస్తానా అని షాప్లోకి వెళ్ళి ధీరజ్ ప్రేమ ఇద్దరు ఉన్న కార్డు ఇవ్వరా మా ఇద్దరిది అనేసి తను అడుగుతుంది. అప్పుడు ఆ వెడ్డింగ్ షాప్ ఆయన ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రేమ బయటికి వచ్చినాక ధీరజ్ ఎందుకే మళ్ళీ లోపలికి వెళ్ళావంటే బ్యాగ్ మర్చిపోయాననేసి ప్రేమ అంటుంది. కానీ ప్రేమ మాత్రం వాళ్ళిద్దరి వెడ్డింగ్ కార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత భాగ్యం వాళ్ళ ఆయనని కిడ్నాప్ చేసింది ఎవరు అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే విశ్వక్ ఫోన్ చేస్తాడు. విశ్వక్ ఫోన్ చేసిన తర్వాత భాగ్యం, ఒరే బండ సచ్చినోడో నువ్వెందుకు ఫోన్ చేసావురా, మా ఆయనని ఎవరో కిడ్నాప్ చేశారని నేను టెన్షన్ పడుతుంటే అనేసి భాగ్యం అంటుంది. అప్పుడు విశ్వక్, ఎవరో కాదు కిడ్నాప్ చేసింది, నేనే కిడ్నాప్ చేశాను. నువ్వు కనుక అమూల్యని నా దగ్గరికి తీసుకురాకపోతే మీ ఆయనని ఏం చేస్తానో నాకే తెలియదు, మీ ఆయన లేడనుకో అనేసి అంటాడు. అప్పుడు భాగ్యం, అమూల్యని తీసుకురమ్మంటావేంటిరా, ఆమెకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, రేపే పెళ్ళి పెట్టుకొని వాళ్ళ ఇంట్లో నుంచి ఎలా తీసుకొస్తాను నేను అనేసి అంటుంది. అప్పుడు విశ్వక్, ఎలా తీసుకొస్తావో నాకు సంబంధం లేదు, నువ్వు మాత్రం అమూల్యని తీసుకురావాలి అంతే అనేసి అంటాడు. అనేసి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత భాగ్యం వల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మ వల్లి, మీ నాన్నని ఆ విశ్వక్ కిడ్నాప్ చేశాడమ్మా, ఒకవేళ అమూల్యని తీసుకురాకపోతే మీ నాన్నని చంపేస్తాడని బెదిరిస్తున్నాడమ్మా అనేసి చెప్తుంది. అప్పుడు భాగ్యం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వల్లి, నేను చెప్పాను కదమ్మా ఆ విశ్వక్తో పెట్టుకోవద్దని, అయినా నువ్వే 10 లక్షలు తీసుకున్నావు, ఇప్పుడు చూడు ఎంత టెన్షన్ పడుతున్నావో, నాన్నని కిడ్నాప్ చేశాడు వాడు, ఏం చేస్తాడో ఏమో, ఇంట్లోనే మా తోటి కొడులతోటే నాకే పెద్ద టెన్షన్గా ఉంది, ఆ విశ్వకి హెల్ప్ చేస్తానని వాళ్ళకు తెలుస్తుందేమోనని టెన్షన్ పడుతుంటే నువ్వు మళ్ళీ ఇంకొక టెన్షన్ తెచ్చిపెట్టావా అమ్మ, నువ్వేమన్నా చేసుకో అమ్మ నాకు తెలియదు అనేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు భాగ్యం, అసలు వల్లి ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, అసలు మా ఆయనని ఎలా విడిపించాలి ఆ విశ్వక్ దగ్గర నుంచి అనేసి భాగ్యం టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత నర్మదా ప్రేమను చూస్తుంది. ప్రేమ చాలా డల్గా కూర్చుంటుంది. అప్పుడు నర్మదా ధీరజ్ని పిలిచి, ధీరజ్ ప్రేమ ఎందుకు అంత డల్గా ఉంది, అమూల్య విషయంలో తను చేసింది తప్పు అని నీకు సారీ కూడా చెప్పింది కదా, ఎన్నోసార్లు సారీ చెప్పినా కూడా నువ్వెందుకు తనతో మాట్లాడడం లేదు, పెళ్ళిలో అందరూ భార్య భర్త ఇద్దరు సంతోషంగా ఉంటేనే బాగుంటుంది, ప్రేమ ఒక్కటి చాలా డల్లుగా ఉంటే ఎంత మంచి ఉండదు కదా ధీరజ్, నువ్వే అర్థం చేసుకొని తనతో మాట్లాడు అనేసి చెప్తుంది. అప్పుడు ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ కాఫీ తాగకుండా అలా చూస్తున్నావేంటి అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ షాక్ అవుతుంది. అయినా నువ్వు నాతో మాట్లాడడం లేదు కదరా, నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, సారీ ప్రేమ, అమూల్య విషయంలో నువ్వు మాట్లాడింది నాకు తప్పుగా అనిపించింది, మా వాళ్ళ గురించి తెలిసి కూడా నువ్వు అమూల్యదే తప్పు అన్నావు ఆ రోజు అనేసి అంటాడు. అయినా ప్రేమ, నేను ఆల్రెడీ నీకు సారీ చెప్పాను కదరా, అయినా నువ్వే నాతో మాట్లాడలేదు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, సారీ చెప్తున్నాను కదనే ఇప్పుడు మాట్లాడు అనేసరికి ప్రేమ, నన్ను ఎన్ని మాటలు అన్నావురా నువ్వు, నేను ఎందుకు మాట్లాడాలా నీతోని అనేసి అంటుంది. అయినా ప్రేమ, నేను బాధపడ్డాను కదరా, నువ్వు కూడా అలాగే బాధపడాలి అనేసి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రేమ వెళ్ళిపోగానే నర్మదా అలాగే ప్రేమ ఇద్దరు హల్దీ ఫంక్షన్కి రెడీ అవుతారు. వల్లి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మా నాన్నని ఆ ధీరజ్ గాడు ఆ విశ్వక్ గాడు ఏం చేస్తాడో ఏమో, ఆ బండ సచ్చినోడికి అసలు ఎందుకు అలా కిడ్నాప్ చేశాడో ఏమో, అమూల్యని తీసుకురమ్మంటున్నాడు, ఇంతమందిలో అమూల్యని ఎలా తీసుకెళ్ళాలి, మా నాన్న ఎలా విడిపించాలి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరు రెడీ అయ్యి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వస్తారు. హల్దీ ఫంక్షన్కి ఆడ పసుపు దంచుతూ ఉంటారు. అప్పుడు వల్లి వచ్చేసి టెన్షన్ పడుతూ అక్కడ బయట ఉంటుంది. ప్రేమ నర్మద ఇద్దరు బుజ్జమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత, బుజ్జమ్మ వల్లి అక్క రాలేదా అనేసి అంటుంది. అప్పుడు నర్మద, మీ ఇద్దరం వచ్చాం మమ్మల్ని చూడవు కానీ మీ అగ్గిపుల్ల కూడలే కావాలా అత్తయ్య నీకు అనేసి నర్మద అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, అంటే అంటానంటారు కానీ ముగ్గురు కోడళ్ళు నాకు ముగ్గురు కన్నులు లాంటి వాళ్ళు అనేసి అంటుంది. అప్పుడు కామాక్షి, అంటే కోడళ్ళే నీకు ఇష్టం, బిడ్డలు ఇష్టం లేదా అమ్మ అనేసి కామాక్షి అంటుంది. తర్వాత వల్లి మాత్రం అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అలాగే చందు సాగర్ ముగ్గురు హల్దీ ఫంక్షన్కి రెడీ అయ్యి వాళ్ళు కూడా వస్తారు.